నేను ఆల్టింగ్‌కెళ్ళే ప్రతిసారి ఒకటి అనుకుంటా. ఏంటంటే మనకైతే గవర్నమెంట్ వెహికల్స్ రాకూడదనుకుంటా. కానీ మనకొచ్చింది ఈరోజైతే గవర్నమెంట్ వెహికల్. సో గవర్నమెంట్ వెహికల్ డ్రైవ్ చేసే ప్రతిసారి అయితే కొంచెం టెన్షన్ ఉంటది. ఎందుకంటే అమ్మో! హైయర్ అఫీషియల్స్ కదా! ఏమంటారో ఏమని టెన్షన్ ఉంటది. కానీ నేనైతే కొంచెం అంటే వెళ్తా నాకైతే అలవాటయిపోయింది. సో ఈరోజైతే అసలు ఏం జరిగిందంటే ఈరోజు వ్లాగ్‌లో మొత్తం డీటెయిల్‌గా చెప్తాను. మీరు లాస్ట్ వరకు అయితే చూడండి. మనమైతే ఈరోజైతే ఈరోజైతే మనం స్టేట్ కమిషనర్ వెహికల్‌కి అయితే డ్రైవింగ్‌కెళ్ళాము. సో మనం వెళ్ళితే అక్కడ కొంచెం టెన్షన్‌గానే ఉంటది. ఎందుకంటే సమ్ రీజన్స్ ఉంటాయి. ఇదే మా ఆఫీస్ అయితే జస్ట్ నేనైతే అన్ని క్లిప్స్ చేయను. ఎందుకంటే తీస్తే సెన్సిటివ్ ఏరియాస్ కాబట్టి మ్యాక్సిమం తీయను. సో మనమైతే రేపు ఎగ్జామ్ ఉంది కాబట్టి ప్రిపేర్ అవుదామని నేనేదో చిన్న పేపర్లు తెచ్చుకున్నాను. అంటే కన్ఫామ్‌గా ప్రిపేర్ అవ్వాలి. లేకుండా ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఉంటే కన్ఫామ్ సబ్జెక్ట్ ఉండేది కాబట్టి ఏదో ప్రిపేర్ అవుదామని 4 పేపర్లు అయితే తెచ్చుకున్నాను. తెచ్చుకొని అయితే ఇంకా అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే నేను ఖాళీగానే ఉంటా కాబట్టి ఏదో ప్రిపేర్ అవుతా కూర్చుంటాను. తర్వాత మనం ఇంకా పేపర్‌లో ఏం చదువుతాను మీకు డౌట్ వస్తది. కానీ ఏంటంటే మనకి అన్ని ఓన్లీ పీడిఎఫ్‌లే బీటెక్ అంటే. సో మనం ఆ పీడిఎఫ్ చూస్తూ నోట్స్ అయితే చేసుకుంటూ ప్రిపేర్ అవుతా ఉంటాం. సో మనం అయితే కనిపించే లొకేషన్‌లోనే మనకి ఈరోజైతే హాల్టింగ్. సో ఆ లొకేషన్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఎక్కడో. ఓకే. మనకి హాల్టింగ్ పూర్తయింది. మనమైతే రూమ్‌కి స్టార్ట్ అయ్యాము. మన ఆటో డ్రైవర్ అన్న అయితే రీల్స్ చూస్తూ ఆటో డ్రైవ్ చేస్తుండు. ఏంటో ఈ సరేలే కానీ ఆటోకి సీఎన్జీ ఎందుకు కొట్టిస్తారో మీకు తెలుసా అండి? ఎందుకంటే సీఎన్జీ ఆటో కాబట్టి నేను చెప్పడం మీరు వినడం సరిపోయారులే. నేనైతే ఈరోజు ఆల్టింగ్‌కి వెళ్ళా కదా! మనకి ఎంత మనీ వచ్చాయో గెస్ చేసి కామెంట్ చేయండి.